ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాల సంఘం ప్రతినిధులు ఉన్నారు. అన్న, ఏంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్సీ వర్గీకరణ మన నారా చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటే కుప్పంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని అన్నాడు. అని ఢిల్లీకి పోయాడు. మండకృష్ణ మాదిగ, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి అందరూ పోయి కుట్ర చేసిండ్రు. కుట్ర ఏంటికి? మోడీ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 7 మంది న్యాయమూర్తులతోటి కలిసి మాట్లాడి ఇది ఎట్లనన్నా కానీ అది వర్గీకరణ సూచనలు ఇవ్వాలని మాట్లాడిన ఘనత ఎవరు? మన మోడీ గారు. మోడీ గారు చేసిన తీర్పేది, సుప్రీంకోర్టు తీర్పు కాదు, మోడీ గారి తీర్పు. అందు గురించని మోడీ గారు ఇచ్చిన సుప్రీంకోర్టు ఏమన్నది? సూచనలు ఇచ్చింది, వర్గీకరణ చేసుకోవాలని అనలేదు, సూచనలు ఇచ్చుకోవాలని అన్నది. కానీ ఏది జనాభా లెక్కలు చూడాలి, జనాభా లెక్కలు తీసి కరెక్ట్గా ఆ లెక్కలు చూసినాకనే ఆ లెక్కలు ఏమైనా తేడా ఉంటే కన్నా మళ్ళీ సుప్రీంకోర్టుకు రావాలని చెప్పింది. అందు గురించనే మేము చేసుకోవచ్చు. అదే సుప్రీంకోర్టు ఏకే మన సీఎం మన రేవంత్ రెడ్డి గారు నేను ఇప్పుడే చేస్తా, రేపు చేస్తా, వర్గీకరణ అనేది మానుకోవాలి. ఏంటంటే అసెంబ్లీలో చెప్పిండుగా వర్గీకరణకు సంబంధించి అమలు చేస్తా, ఫస్ట్ చేసే రాష్ట్రం తెలంగాణ అని ఆల్రెడీ అసెంబ్లీలో మాట ఇచ్చాడుగా మాదిగలకు సంబంధించి. అదే మాదిగలకు మాట ఇచ్చిందంటే మేము ఏది 3 లక్షల మంది ఓట్లు వేసి గెలిపించిన ఘనత కాంగ్రెస్కు. అదేవిధంగా కృష్ణమాదేవి గారు బీజేపీకి ఓటు వేయకపోతే నేను చచ్చినట్టని ఓటు వేయించి అందు గురించని ఆయన బీజేపీతో కొట్లాడాలి, కాంగ్రెస్ తోటి పోయి కాంగ్రెస్ తోటి వచ్చి డిమాండ్ చేసి వర్గీకరణ చేయమంటే నీవు రేవంత్ రెడ్డి గారు నీవెట్ట ఇస్తావు? మాలలో మనోభావాలు దెబ్బతింటున్నావు నీవు. మొన్న అదేవిధంగా సీక్రెట్ మాది ఎమ్మెల్యేలు మాది మేధావులు మీటింగ్ పెడితే 200 మంది వాళ్ళ మీటింగ్ పోయి ఉన్నావు, వాళ్ళ మీటింగ్ పోయి విన్నావు. అంటే మేము గెలిపించిన మేము మా మీటింగ్ కూడా నీవు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చిన దగ్గర మా మీటింగ్ కూడా రావాలి. మేము గెలిపించిన ఘనత. మీరు కూడా మనం పెట్టుకున్నారు కదా, పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టుకున్నారు. సీఎంని ఏమన్నా ఆహ్వానించారా, లేకపోతే సీఎం ఆహ్వానించినా రాలేదా మీటింగ్కి? మేము సీఎంని అడిగినాం, వస్తా అని అన్నాడు. వస్తా అని మళ్ళీ ఏదో పని పడిందని అన్నాడు, అది దాటేసిండు. అందు గురించనే మా మీటింగ్ కూడా మేము కూడా 500 మందితో మేధావులతో పెడుతున్నాం. మా మీటింగ్ కూడా రావాలి సీఎం గౌరవించి. ఎందుకంటే నేను ఇమ్మీడియట్లా వర్గీకరణ చేస్తా అని అనుకోం బాగాలేదు, మాలలో మనోభావాలు దెబ్బతీస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. మీరేమో మాలలు ఓట్లు వేసారంటారు, మోతుకుపల్లి నరసింహులు మాదిగల ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మోతుకుపల్లి నరసింహులు చెప్తున్నాడు. ఆ మోతుకుపల్లి నరసింహులు అబద్ధం. ఆయన అన్ని పార్టీలు తిరిగి పోయినోడు. ఏది క్యాసిటీ చెప్తాం, ఏంది ఓటు వేయకపోతే బీజేపీకి నేను చచ్చినట్టని ఓటు వేయించిండ్రు మాదిగోళ్ళు. మళ్ళీ మావినికే వచ్చి కాంగ్రెస్కి ఓటు వేయలేదా బాబు? మేము సత్యంగా చెప్తున్నాం. ఇంతవరకు మాలలు లేరు అంటే లక్షలాది మంది సికింద్రాబాద్ గ్రౌండ్లో వచ్చేసినాం. ఇంతకన్నా ఉంది. అన్నీ అవ్వద్దాలి, లేస్తే అవ్వద్దాలి, కూర్చుంటే అవ్వద్దాలి, వర్గీకరణ కావాలి, చూసుకోవాలి. ఏంది వర్గీకరణ? ఏది జనాభా లెక్కలు తీయండి. జనాభా లెక్కలు తీసినాక వెనకబడిన కులాలకు న్యాయం చేద్దాం, మన ఉపకులాలకు న్యాయం చేద్దాం, 59 ఉపకులాలకు న్యాయం చేద్దాం అని కూడా మేము మొత్తుకుంటున్నాం. కానీ ఏది అన్నీ అవ్వద్దాలి, కూర్చుంటే డిప్యూటేషన్ వేస్తే మళ్ళీ ఆ జాబులు గుంజిస్తున్నారు. మేము వద్దు అని చెప్పినాం, మా వాళ్ళే ఉండకో కానీ అన్నాం. కానీ మేము సొత్తు మాదిగల సొత్తు మేము తినలేదు, మా సొత్తు కూడా ఏం తినలేదు. మీరు మానుకోండి. మాలలు తిన్నారు దొబ్బేసిండ్రు సైకోలు మాలలు. ఈ సైకో మానుకో. మాలలకు ఎక్కడ తిరిగి మైండ్ దొబ్బింది మానుకోవాలి. కృష్ణమాదియ బాగుండదు. ఇది మేము ఖబర్దారు చెప్తున్నాము. ఇప్పటినైనా మానుకొని ఉండి కలిసిరా అని కూడా చెప్తున్నాం. అన్న, ఏంటి వర్గీకరణ జరిగితే మాలలకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు వర్గీకరణను మాలలు ఎప్పుడు వ్యతిరేకించలేదు. వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో చట్ట రూపంలో చేయాలి. కానీ రాజకీయ పార్టీలో ఒత్తిడితోటి నరేంద్ర మోడీ చంద్రచూడ్ ఇచ్చిన ఆగస్టు 1 తీర్పు ఏదైతే ఉందో అది ముమ్మాటికి రాజకీయ ప్రోద్బలంతో వచ్చిన తీర్పు. ఇటువంటి తీర్పులు సుప్రీంకోర్టు ఇవ్వడం వల్ల ప్రజలలో సుప్రీంకోర్టు యొక్క విలువ దెబ్బతిని పరిస్థితుంది. సుప్రీంకోర్టు కూడా రాజకీయ పార్టీలకి, ప్రధానులకి, ముఖ్యమంత్రులకి ఒత్తాసు పలుకుతుందా, వాళ్ళ ఒత్తిడితో వస్తుందా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగమే ఎస్సీలను వర్గీకరణ చేయాలన్నా, ఎస్సీలలో ఇంకో కులాన్ని చేర్చాలన్నా, ఒక కులాన్ని తొలగించాలన్నా పార్లమెంటులో చట్ట రూపంలోకి రావాలి, పార్లమెంటులో చర్చ జరగాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ 59 కులాలకి అంటరానితనం ఉంది. ఈ 59 కులాలు 3000 సంవత్సరాలుగా డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నారు, మనుషులుగా గుర్తించలేదు. అందుకే వీళ్ళనందరినీ ఒక గ్రూప్లో పెట్టాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నారు. బీసీ లెక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పలే.
దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అంతే ఈ యొక్క ఎస్సీలను వర్గీకరణ చేయాలన్నా గతంలో కూడా చాలా కమిషన్లు చెప్పాయి కదా ఎస్సీకి సంబంధించి. ఎస్సీలో ప్రత్యేకంగా మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారు, మాలలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు, ఉద్యోగావకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ. ఇప్పటి వరకు అంటే మందకృష్ణ చెప్తున్నాడు ఇప్పటివరకు అనుభవించింది చాలు, ఇప్పుడు మీరు ఏదో డబ్బు సంచులు పట్టుకొని వర్గీకరణ ఆపుతుంటే అది సాధ్యం కాదని చెప్తున్నాడు. మందకృష్ణ మాట్లాడుతుంది ముమ్మాటికి తప్పు. ఇది ఆంధ్రప్రదేశ్లో మొదలైన వర్గీకరణ ఉద్యమం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలకి మాదిగలకి, మాలలేమో కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, మాదిగలను టీడీపీ పార్టీకి ఓటు బ్యాంక్ మలుచుకోవాలని తీసుకొచ్చినటువంటి కృత్రిమ ఉద్యమం. వాస్తవంగా ఏంటంటే తెలంగాణ మాలలు తెలంగాణ మాదిగల కన్నా వెనుకబడ్డరు. వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలుగా పనిచేశారు. మేమంతా నిజాం స్టేట్లో ఉన్నాం. మేము ఉన్నటువంటి మాదంతా కూడా వ్యవసాయ కూలీల పరిస్థితి. ఇక్కడ ఉండేటువంటి 30 సంవత్సరాల లెక్కలు తీస్తే మాల సామాజిక వర్గం కన్నా మాదిగ సామాజిక వర్గం విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ ప్రాతినిధ్యంలో కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ లెక్కలు తీసే పని చేయాలి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మొత్తం కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే మేము వర్గీకరణ చేసేస్తామన్నారు. ఎలా చేయాలి? అక్కడున్న జనాభా లెక్కలు తీయకుండా ముఖ్యంగా వాళ్ళకు వ్యవసాయం ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ ఇవన్నీ లెక్కలు తీయాలి కదా. అది నెల రోజుల్లో 2 నెలల్లో చేయాల్సిన పని కాదు. ఒక సుదీర్ఘమైన ఒక 6 నెలలు 1 ఇయర్ పడుతుంది. మేము ఒత్తిడి చేయడం వల్ల కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏం చేయాలి? సర్వే చేయాలి కదా. అది లేకుండా ఆయన మాదిగలకు భయపడో, ఎంఆర్పీస్కి భయపడో ఆయన మొన్న మాదిగల సమ్మిట్ మీటింగ్కి వెళ్ళారు. మేము మాలల సింహగర్జన మీటింగ్ రమ్మంటే రాలేదు, కానీ వాళ్ళ మీటింగ్కి వెళ్ళి మీకు అన్యాయం జరగకుండా చూస్తామంటే. తెలిసారా మీరు సీఎంను పెరడ్ గ్రౌండ్స్లో పెట్టుకున్నారు వివేక్ ఆధ్వర్యంలో. వివేక్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ముఖ్యమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి పిలిచారా? ఆయనకు వెల్కమ్ చెప్పాము. ముఖ్యమంత్రి గారు మేము మా మాల సామాజిక వర్గానికి ఉద్యోగ రంగంలో మా ప్రాతినిధ్యం కావాలని మేము అక్కడ ఒక బహిరంగ సభ నిర్వహించుకుంటూ పోతా ఉన్నాం. మా మాలను ఎట్లా అభివృద్ధి చేయాలి? మేము పెట్టిన మీటింగు మాదిగలకు వ్యతిరేకమో వర్గీకరణ వ్యతిరేక మన బహిరంగ సభ కాదు అది. మేము 30 సంవత్సరాలు నష్టపోయాము. మా మాల సంఘాలు 30 సంవత్సరాలుగా అన్ని అభివృద్ధి పథకాల్లో వెనుకబడి ఉన్న దళితులందరూ కలిసి ఉండాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలన్నారు. బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని 3వ అధికారంలోకి వస్తే మార్చేసేది. మేము ఒకటే మందకృష్ణ గారు చెప్తా ఉన్నాం, మీరు బీజేపీ పార్టీలో చేరతారా? పార్టీలో చేరండి, లేకపోతే మాదిగల తరపున ఉంటారా? ఉండండి. మీరు మాదిగల తరపున కూడా లేరు. మీరు 30 సంవత్సరాలుగా మాదిగలను విభజించేటువంటి పనిలో ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఎంఆర్పీఎస్లో పనిచేసిన వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టారు. రాజకీయంగా అధికారంలోకి రావాలన్నారు. మీ జనాభా ఎక్కువైనప్పుడు మీరు ఎందుకు పార్టీ పెట్టుకొని మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్టు ఎట్లా అధికారంలోకి వస్తలేరు? దేశవ్యాప్తంగా ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ చేయండి, కానీ రాజ్యాంగబద్ధంగా చేయండి. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చేసినా మళ్ళీ అది కొట్టివేస్తారు. అంటే సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానమే ప్రలోభాలకు లొంగితే, రాజకీయ ఒత్తిడితో తీర్పిస్తే మరి ప్రజలంతా సామాన్యులు ఎవరు నమ్మాలి? రాజ్యాంగంలో ఒక భాగం కదా, 4 స్తంభాలలో న్యాయ వ్యవస్థ అనేది ఒక స్తంభం. సుప్రీంకోర్టు మీకు అనుకూలంగా తీర్పిస్తే మీకు నచ్చినట్టు, కాకపోతే కానట్టు అని మందకృష్ణ అంటున్నాడు. 2004లో సుప్రీంకోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టు మాదిగలకు వ్యతిరేకంగా తీర్పిచ్చిందని చెప్పింది కూడా మందకృష్ణ గారే కదా. ఇది మీరు పాత విజువల్ చూడండి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అంటే దీని వెనకాల ఉన్న రాజకీయాలు అర్థం చేసుకోమని చెప్తున్నాను నేను. అంటే దీన్ని చంద్రబాబు నాయుడు అప్పుడు కేంద్రంలో అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఏది చెప్తే అది వినే పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు పార్లమెంట్లో చేయలేకపోయాడు? దీన్ని రావణ కాష్టంలాగా 2 కులాల మధ్యన ఇదే యుద్ధం జరగాలి, వీళ్ళు కొట్టుకుంటుండాలి. ఆ కొట్టుకునే దాంట్లో మా మందకృష్ణ గారు అందులో పడిపోయాడు. ఆయన వ్యక్తిగతమైన లాభపక్షతో పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు మాదిగ సామాజిక వర్గంలో మేధావులు కానీ ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు పార్టీలు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈయనది ఎప్పుడు ఇదే ప్రోగ్రామ్ అని చెప్పి. మేము అందుకే మందకృష్ణ గారు మొన్న ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చారు? 1,00,000 దప్పులతో ప్రోగ్రామ్ అని. అందులో ఏమన్నాడు? ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళకు చావు దప్పు కొడతామన్నాడు. నిజంగా అది మీ యొక్క ఉద్యమ నేపథ్యానికి, ఇంత అనుభవానికి అది సరి అయిందేనా? మాలలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తా అన్నాడు. ఎస్సీ ఎస్టీ సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, బుద్ధిస్టు సంఘాలకు వర్గీకరణకు సంబంధించి అన్ని పార్టీలు మద్దతు తెలిపిన, అన్ని పార్టీలు లేఖలు రాసినాయి కదా. ఇప్పుడు ఎందుకు అంటే మీకు వచ్చిన బాధ ఏంటి అసలు? నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి అధికారంలోకి రావడానికి మద్దతు తెలియజేశాయి. కానీ ఎవరన్నా దానికి గిట్లా చేస్తే బాగుంటుందని చెప్పారా? అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ఆర్ కానీ, కేసీఆర్ కానీ, ఇప్పుడున్నటువంటి ఇక్కడ శాసనసభలో తీర్మానం చేస్తారు, పంపుతారు. మరి ఎవరు చేయాలి? దీన్ని ఎట్లా చేయాలనేటువంటి మాల మేధావులతో, మాదిగ మేధావులతో, రాజ్యాంగ నిపుణులతో ఎప్పుడైనా కూర్చొని మాట్లాడారు? వాళ్ళు ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మనం మద్దతు తెలిపితే అయిపోయా వాళ్ళు కొట్టుక సావననేటువంటి ఆలోచనతో ఉన్నారు. వీళ్ళు కలిసి ఉండడం వల్ల 20% ఉన్న మాదిగలు రేపటి రోజు పార్టీ పెట్టుకొని రాజకీయ అధికారంలోకి వస్తారనే విషయాన్ని వాళ్ళకు భయం ఉంది. కాబట్టి ఈరోజు కేంద్రం తీసుకొస్తుంది.
ఏంది ఒకే ఎన్నిక విధానం. దానివల్ల ఏంటంటే దక్షిణాదిలో ఉన్న వాళ్ళకు నష్టం చేసేటువంటి విధంగా ఉంటుంది, ఉత్తరాది ఆధిపత్యం ఉండే విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మాల సామాజిక వర్గం తెలంగాణలో ఉన్న మాదిగల కన్నా వెనుకబడ్డది. అందుకే కమిషన్ మేమంతా రిప్రజెంటేషన్ ఇచ్చాం, కమిషన్ లెక్కలు తీయమంటున్నాం. ఎంత భూమి ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు, ఎంతమంది పరిశ్రమలు పెట్టుకున్నారు, ఇవన్నీ లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకుండా ఆగమేఘాల మీద చేసేస్తాం ఇవాళ రేపు అంటే దాన్ని మేము ఒప్పుకోం. భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే వీళ్ళు అంటరాని కులాలు, ఈ తెలంగాణలో ఉన్న 59 కులాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో చూడాలి. ఈరోజు 57 కులాల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏ విధమైన రిజర్వేషన్ ఇస్తారు? ఉన్న 15% 20% పెంచమని ఎవరైనా మాట్లాడారా? దీని వెనకాల రాజకీయాలని మేము మాట్లాడుతూ ఉన్నాం. మేము మాదిగ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు, వాళ్ళతో కలిసి పనిచేసినాం, ఉద్యమించాం. మీ బీజేపీ చెప్పినట్టు వింటూ ఉన్నారు. అందుకే మీరు వాళ్ళు ఏదైతే మీ చిప్పు బీజేపీ ఇచ్చిన చిప్పుగా మేము భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యలో మీరు సైకోలని మాలల్ని వన్ సైడ్ లవ్ అని రకరకాలుగా పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. చావు దప్పు కొడతామంటున్నారు. రాజకీయ భవిష్యత్తు లేకుండా మొన్న సింహగర్జనం చూసి ఎవరైతే వర్గీకరణకు అడ్డం పడుతున్నారో మాలలు మిమ్మల్నే మనవాదులని మందకృష్ణ అంటున్నారు. ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేశాడు. ఎక్కడన్నా మాదిగ సామాజిక వర్గం వ్యతిరేకంగా పనిచేసిందా? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మంత్రి పదవి ఇచ్చింది, డిప్యూటీ సీఎంని కూడా చేసింది. మేమందరం ఏమైనా వ్యతిరేకించినామా? మా మాదిగ సామాజిక వర్గం వచ్చిందని కోరుకున్నాం. ఇక్కడ కూడా మేము మాదిగలు ఎప్పుడు ఎదుగుదలని మేము ఎప్పుడు వ్యతిరేకించలే. వాళ్ళు మా బ్రదర్ లాగా అనుకున్నాం, మా తమ్ముడు అనుకున్నాం. వాళ్ళని ఇన్ని ఉద్యమాలలో వాళ్ళను చైతన్యం, ముఖ్యంగా మందకృష్ణ ఉద్యమానికి మొదట మాల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే కదా శివసాగర్ గారు మద్దతు ఇచ్చింది. చాలామంది ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళు ఏ కులాన్ని ఆ కులం ఆర్గనైజ్ చేసుకోవాలి, వాళ్ళందరూ కూడా రాజ్యాధికారంలోకి రావాలనే ఆలోచన. ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, టీడీపీ కానీ ఈ దళితులను విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాల సామాజిక వర్గం రాజ్యాంగబద్ధంగా చేయండి, పార్లమెంట్లో చట్టం ద్వారా చేయండి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ఆల్రెడీ సపోర్ట్గా చెప్తున్నాడు, మీటింగ్ కూడా వెళ్ళాడు, మాదిలకు సంబంధించి అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తామంటున్నాడు. మరి మీరు మాలలు వేసినాం, మేము ఓట్లేస్తే గెలిపించినాం మీరు అంటున్నారు. మోత్కుపల్లి నరసింహంలో మాదిగలంతా ఓట్లేసినాం, కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటున్నారు. మరి ఎట్లా అసలు ఎవరు ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది? మీకు ఒక క్లిప్పింగ్ పంపిస్తా. మందకృష్ణ గారు, మీరు ఏ రాజకీయ పార్టీలోనైనా పనిచేయండి. నో మందకృష్ణ గారు మొత్తం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి అన్ని పార్టీల వాళ్ళని పిలిపించుకొని మీరు కాంగ్రెస్లో చేస్తారా, బీఆర్ఎస్లో చేస్తారా, సిపిఎంలో చేస్తారా, కానీ బీజేపీకి ఓటు వేయమని చెప్పినటువంటి వీడియో మీకు చూపిస్తాను. అంటే ఆయన దక్షిణ భారతదేశంలో చెమార్ కమ్యూనిటీని, మాదిగ కమ్యూనిటీని బీజేపీకి గంపగుత్తగా ఓట్లు వేయించేటువంటి ఒక ఉద్యమానికి సిద్ధపడ్డాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీకు నిజంగా ఆ పార్టీ మీద ప్రేమ ఉంటే ఆ పార్టీలో జాయిన్ అయిపో. పార్టీ ఇదే ఎలక్షన్ల సందర్భంలో ఇదే మాటలంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు అది కేసు ఫైల్ అయింది, కోర్టులో కూడా కేసు నడుస్తుంది. తెలుసా అది సంగతి? రిజర్వేషన్కి సంబంధించి వ్యతిరేకం అన్న దానికి మేము మాల సామాజిక వర్గంగా ఎవరికి వ్యతిరేకం కాదు. మాలగా చెప్పండి, వర్గీకరణకు సంబంధించి మీకు ఎలాంటి అమెండ్మెంట్స్ కావాలి, అసలు వర్గీకరణ మీకు సమ్మత లేదా? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, శాస్త్రీయంగా జరగాలి. మళ్ళీ రేపటి రోజు, ఈరోజు 2004లో ఇచ్చినటువంటి ఈ తీర్పు మళ్ళా 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొట్టివేసి మా మాలా మాదిగల మధ్యన విభజన రేఖ గీయడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము సుప్రీంకోర్టు తీర్పునది నరేంద్ర మోడీ, చంద్రచూడ్ గారి తీర్పుగా చూస్తూ ఉన్నాం. దాని వెనకాల రాజకీయాలను చూస్తున్నాం తప్ప మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, పార్లమెంట్లో చట్టం చేయండి, 2/3 మెజారిటీతో చేయండి, దేశవ్యాప్తంగా చేయమంటున్నాం. ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాదిగా మాల సామాజిక వర్గం ఆ కోణంలో ఆలోచన చేయాలి. 59 కులాలు మనతో ఉన్నాయి. మాల మాదిగలకు కాదు, 57 కులాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వ పథకాలు అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వాళ్ళకి ఏ అవకాశం లేకుండా ఉన్నారు. పాపం వాళ్ళు ఇప్పటి కూడా మన బడిమెట్లు ఎక్కనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు న్యాయం జరగాలంటే అది మినిమం 6 నెలలు పడుతుంది. అది ఒక సర్వే చేయాలి, లెక్కలు తీయాలి, కమిషన్ అంతా తీసుకొని చేసినప్పుడే మేమందరము స్వాగతిస్తాం. కానీ లేకపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అగ్నిగుండం కూడా మారుతుంది. అసెంబ్లీ ముట్టడి డిసెంబర్ 19న జరగబోతా ఉన్న తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున మాల సామాజిక వర్గానికి సంబంధించిన మా వాళ్ళందరూ రాబోతూ ఉన్నారు. దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అని కూడా వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాలలైతే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాదని, బట్ శాస్త్రీయంగా జరగాలని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు, అది కేవలం సుప్రీంకోర్టు తీర్పుగా కాదు, నరేంద్ర మోడీ తీర్పుగానే మేము భావిస్తున్నాం. సో ఖచ్చితంగా మాలలకు కూడా అన్యాయం జరిగింది కాబట్టి మాదిగలకు సంబంధించి భవిష్యత్తులో గొడవలు జరగకుండా శాస్త్రీయంగా
వర్గీకరణ జరిగితే మేము ఖచ్చితంగా దానికి మద్దతు తెలుపుతామని చెప్పేసి ఆ మాల సంఘ ప్రతినిధులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.